చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన ఎండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలోన పోయినేడు గట్టుకున్న పోసంపల్లి సీర సందుగులో ఉన్నదే సందామామ పాత సందుగులో ఉన్నదే సందామామ నా అన్న తెచ్చిన నల్ల ఊసల గొలుసు నా కోసం చూస్తుందే సందామామ అల్లల్లా నేరల్లా ఆగవెసెల్లా ఇరుగొల్లు పొరుగొల్లు తోడుగా వస్తారే నీతో మల్లా నే తిరిగిన ఊరేరో అన్నా ఓరన్నా ఏముందల్లా. ఏంది అమ్మాయికి ఇలా పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? తెలంగాణలో బతుకమ్మ పండుగ షురు. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. ప్రపంచం మొత్తం భగవంతుని పూలతో పూజిస్తారు, కానీ తెలంగాణలో పువ్వులనే బతుకమ్మగా పూజించడం అనేది జరుగుతుంది. నాకు తెలిసిన బతుకమ్మ కథను మీతో పంచుకుంటాను. తెలంగాణలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు వారి అరాచకాలు తీవ్రంగా ఉండేవి. వాటిని భరించలేక కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య చేసుకోవడం వల్ల కొంతమంది పెద్దలు ఇలా మీరు బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దు, నిండు నూరేళ్ళు బతకండి దీవించుకుంటూ ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వారిని తలుచుకుంటూ వారికి గుర్తుగా ఈ బతుకమ్మ పండుగ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే పూర్వం ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకి సంతానం అనేది లేకపోతే గౌరీదేవిని పూజించడం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల జన్మించడం జరిగింది. ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టి ఆమె పుట్టినరోజు సందర్భంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం అనేది జరుగుతుంది. బతుకమ్మ పండుగలో ప్రకృతిలో లభించే పువ్వులన్నింటినీ సేకరించి ఆ పువ్వులన్నింటినీ ఒక గోపురం ఆకారంలో పేర్చి ఊరిలో మహిళలంతా ఊరి నడి మధ్యన చేరి పుట్టమన్నుతో బతుకమ్మను తయారు చేసిన బతుకమ్మలను అక్కడ పెట్టి మహిళలందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ ఉయ్యాల పాటలు పాడుకుంటూ లయబద్ధంగా ఆడుతూ సాయంత్రం పూట ఈ బతుకమ్మలను తీసుకెళ్లి ఊరు చివర్లో చెరువులలో, వాగులలో, కుంటలలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ నిమజ్జనం చేయడం ద్వారా కూడా ఒక మంచి ఉపయోగం అనేది కూడా లభిస్తుంది. అదేంటంటారా? ప్రకృతిలో ప్రతి ఒక్క చెట్టుకి, ప్రతి ఒక్క పువ్వుకి ఔషధ గుణాలు అనేటివి ఉంటాయి. బతుకమ్మ పండుగ అనేది వర్షాకాలం చివర్లో వస్తుంది. ఆ టైంలో చెరువులు, వాగులు, కుంటలు నిండు కుండలా ఉంటాయి. అప్పుడు ఆ చెరువులకి, కుంటల్లోకి నీళ్లు అనేవి కొత్తగా చేరి కొత్తగా చేరిన నీళ్లలో కొన్ని క్రిములు, కీటకాలు ఉంటాయి కాబట్టి వాటిని ఈ పువ్వులు, ఈ ఆకులతో పేర్చిన బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేయడం ద్వారా ఆ నీళ్లు కూడా పరిశుభ్రం అవడం జరుగుతుంది. బతుకమ్మ బతుకమ్మ అంటూ ఉయ్యాల పాటలు పాడతారు. అసలు ఆ ఉయ్యాల పాటల వెనుకున్న మర్మం ఏంటి? అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది? అసలు బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారో ఒకసారి చూద్దాం. మహాలయ అమావాస్య లేదా పెత్తరాబాస ఆ రోజు ప్రారంభమై 9 రోజుల పాటు రోజుకో నైవేద్యం, రోజుకో పేర్లతో బతుకమ్మ పండుగ అనేది ప్రారంభమవుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు సాయంత్రం పూట నువ్వులు, బియ్యంతో తయారు చేసిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, అటుకులు మరియు బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, బియ్యం నానబెట్టి పాలు, పంచదారతో నైవేద్యం సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ, అట్లు మరియు దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఆ రోజు నైవేద్యం ఏమి సమర్పించరు. ఆశ్వయుజ పంచమి కారణంగా నైవేద్యాలు ఏమి సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, నానబెట్టిన బియ్యంతో చిన్న చిన్న వేపకాయల ఆకారంలో తయారు చేసి బతుకమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, వెన్న, నెయ్యి, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ, అదే రోజు దుర్గాష్టమి జరుపుకొని 5 రకాల పిండిలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇదండి బతుకమ్మకు సంబంధించిన చరిత్ర. ఈ సంవత్సరం బతుకమ్మను మీ కుటుంబ సభ్యులతో, మీ అక్క చెల్లెలు, మీ ఆడపడుచులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మనసారా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాను. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.